హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 7th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ పూర్ణ సంఖ్యలు చూస్తున్నాం. ఓకే, పూర్ణ సంఖ్యలు పరిచయ కార్యక్రమం చూడండి. మన చుట్టూ ఉండే పరిసరాల్లోని వస్తువులను 1, 2, 3 అంటూ లెక్కిస్తాం కదా. అలా లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు లేదా లెక్కించే సంఖ్యలు అంటారు. కనిష్ట సహజ సంఖ్య ఎంత? 1. ఓకే, 100, 1000, 10,000 మధ్య ఏవైనా 5 సహజ సంఖ్యలను తెలపండి. 100కి 10,000కి మధ్యలో 5 సహజ సంఖ్యలు కావాలంట. 200, 300, 400, 500, 600. ఓకే, ఇలా ఇన్నైనా చెప్పుకోవచ్చు. సహజ సంఖ్యల వరుసలో చివరి సంఖ్య చెప్పగలరా? అది సాధ్యం కాదు. ఓకే, ఎందుకంటే అవి అనంతం వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉన్నాయి. ఏవైనా 2 వరుస సంఖ్యల మధ్య భేదం ఎంత? 2 వరుస సంఖ్యలు తీసుకోండి. 1, 1, 2, 1. మధ్య భేదం 2 - 1, 1. 2 వరుసగా ఉంటే మధ్య భేదం 1. సహజ సంఖ్యలకు 0 అంటే పూర్ణం కదా, పూర్ణము అని కూడా అంటారు. చేరిస్తే ఏర్పడే సంఖ్యలు పూర్ణాంకాలు అవుతాయి. ఓకే, వాటిని పూర్ణాంకాలు అంటారు. అంటే ఏం లేదు, సహజ సంఖ్యల సమితికి 0 కలిపితే వచ్చే సమితే పూర్ణాంక సమితి. అంటే పూర్ణాంకాలు 0 నుంచి మొదలవుతాయి. 0, 1, 2, 3, 4. 6వ తరగతిలో రుణ సంఖ్యల గురించి నేర్చుకున్నాం కదా. ఈ రుణ సంఖ్యలు పూర్ణాంకాలు కలుపుగా ఏర్పడే సంఖ్యలను పూర్ణ సంఖ్యలు అంటారు. అంటే ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు 0 కలిపితే వచ్చేదే పూర్ణ సంఖ్యలు. మొదటగా పూర్ణ సంఖ్యలు సంఖ్యారేఖపై ఎలా చూపవచ్చో పరిశీలిద్దాం. ఇలా -6, -5, -4, -3, -2, 1, 0, 1, 2, 3, 4, 5, 6 అలా అనమాట. పై సంఖ్యారేఖపై ఉన్న సంఖ్యల్లో గరిష్ట సంఖ్య ఏది? 6. కనిష్ట సంఖ్య -6. -3 కన్నా 1 పెద్దదేనా? ఎందుకు? -3 ధన సంఖ్య, -3 రుణ సంఖ్య. రుణ సంఖ్య కన్నా ధన సంఖ్య ఎప్పుడు పెద్దదే కదా. దీన్ని ఈ రకంగా అనుకోండి. మీరు 300 అప్పు చేసి ఉన్నారు. ఓకే, అదే మీ అన్నయ్య దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఇద్దరిలో గల ఎవరు రిచ్? అంటే ఎవరి దగ్గర ఎక్కువ సొమ్ము ఉన్నట్టు? మీ దగ్గర అసలు సొమ్మే లేదు, 300 అప్పు ఉంది. అదే మీ అన్నయ్య దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. అంటే మీ అన్నయ్య దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కదా. అలా అనమాట ఇది. అందుకే -3 కన్నా 1 పెద్దది. -3 కన్నా -6 పెద్దదేనా? ఎందుకు? ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూడండి. మీ అన్నయ్య 300 అప్పు చేశాడు, మీరేమో 600 అప్పు చేశారు. ఈ రెండిట్లో ఎవరిది ఎక్కువ, ఎవరికి తక్కువ అప్పు ఉన్నట్టు? మీ అన్నయ్యకి. ఓకే, కాబట్టి మీ అన్నయ్య దగ్గర ఉన్న సంఖ్య పెద్దదనమాట. అలానే -3 కన్నా -6 పెద్దదేనా అంటే -3 పెద్దది. ఓకే, మీకు అదే నెంబర్ లైన్ మీద సూచించినట్లయితే ఏది కుడివైపు ఉంటుందో ఆ నెంబర్ పెద్దది. ఓకే, -3 కుడివైపు ఉంది చూసారా, -6కి, అంటే -3 పెద్దది. 4, 6, -2, 0, -5ను ఆరోహణ క్రమంలో రాయండి. -5 మొదట, తర్వాత -2, 0, 4, 6 అంతే. 0, 1 మరియు 0, -1 మధ్య భేదం ఎంతో సంఖ్యారేఖను పరిశీలించి పోల్చండి. 0, -1కి 0, 1కి మధ్య ఉన్న భేదం సమానం. 0, -1కి మధ్యలో భేదం 1, 0కి 1కి మధ్య భేదం కూడా 1. కింది సంఖ్యారేఖపై చుట్టబడిన సంఖ్యలలో అతి పెద్ద చిన్న సంఖ్యలను రాయండి. చుట్టబడిన సంఖ్యలు -3 2 కదా. పెద్ద సంఖ్య 2 అవుతుంది, చిన్న సంఖ్య -3 అవుతుంది, అంతే. కింది ఇచ్చిన పూర్ణ సంఖ్యల జతల మధ్య గల అన్ని పూర్ణ సంఖ్యలను రాసి వాటిలో కనిష్ట గరిష్ట సంఖ్యలను తెలపండి. ఓకే, -5కి -10కి మధ్యలో -6, -7, -8, -9 ఉన్నాయి. కనిష్టం -5, కనిష్టం -10, గరిష్టం -5. 3 - 2కి అలాగే ఆ నెంబర్లన్నీ రాయండి. కనిష్టం -2, గరిష్టం 3.
-8కి 5కి మధ్యలో ఉన్న నెంబర్లని రాసి కనిష్టం -8, గరిష్టం 5 అని రాస్తారు. కింది పూర్ణ సంఖ్యలను 6వ అనుక్రమంలో రాయండి. చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య. -5 6వ అనుక్రమం కదా, అయితే -8, -5, -5, 1, 2. తర్వాత -5, -4, -3, 2, -15, -10, -7. కింది పూర్ణ సంఖ్యలు అవరోహంలో రాయండి. పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య అంటే అది అవరోహణ క్రమంలో ఆల్రెడీ ఉంది. -2, -3, -5 కరెక్టే. తర్వాత -1, -2, -8. తర్వాత అవరోహణ క్రమము అనగా 8, 5, -2 అంతే. సంఖ్యారేఖపై సూచించండి. కింది సంఖ్యారేఖపై లోపించిన పూర్ణ సంఖ్యలు రాయండి. అంటే ఇక్కడ -8, ఇక్కడ -7, అలా రాస్తూ ఉండాలన్నమాట. కింది సంఖ్యారేఖను చూడండి. భారతదేశంలోని ప్రాంతాలలోని 5 నగరాల ఉష్ణోగ్రతలను ఒకరోజు గుర్తించబడ్డాయి. పై సంఖ్యారేఖ ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. గుర్తించబడిన నగరాల ఉష్ణోగ్రతలు తెలపండి. -9 -7 మనది. నైనితాల్ -2, ఊటీ, బెంగళూరు. ఏ నగరం యొక్క ఉష్ణోగ్రత గరిష్టంగా ఉంది? బెంగళూరు. ఓకే. ఏ నగరం యొక్క ఉష్ణోగ్రత కనిష్టంగా ఉంది? కసౌలి. ఏ నగరాల ఉష్ణోగ్రతలు 0 డిగ్రీ కన్నా తక్కువగా ఉన్నాయి? 0 కన్నా తక్కువ ఉన్నవి నైనితాల్, మనాలి, కసౌలి. ఏ నగరాల ఉష్ణోగ్రతలు 0 కన్నా ఎక్కువగా ఉన్నాయి? ఊటీ, బెంగళూరు. ఓకే. పూర్ణ సంఖ్యలు చతుర్విధ ప్రక్రియలు. కింది తరగతిలో పూర్ణ సంఖ్యలతో సంకలన వ్యవకలన ప్రక్రియల గురించి తెలుసుకున్నాం. పూర్ణ సంఖ్యలతో గుణకార భాగాల గురించి తెలుసుకోయే ముందు మరొకసారి సంకలన వ్యవకలనాల ప్రక్రియలను పరిశీలిద్దాం. పూర్ణ సంఖ్యల సంకలనం. కింది సంకలనాలు చూడండి. 4 3 కలిపితే 4 2 కలిపితే 6, 4 1 కలిపితే 5, 4 0 కలిపితే 4, 4 -1 కలిపితే 3, 4 2 కలిపితే 2, 4 -3 కలిపితే 1. పై సంకలనాలు అమరికలలో ఉన్న ఏదైనా క్రమాన్ని గమనించారా? 4తో కూడిన సంఖ్యలు క్రమంగా 1 చొప్పున తగ్గుతున్నట్టున్నాయి కదా. అప్పుడు ఫలితం కూడా 1 చొప్పున తగ్గుతూ ఉంది. దాని సంఖ్యారేఖపై పరిశీలిద్దాం. 4కు 3 కలిపినప్పుడు సంఖ్యారేఖపై కుడివైపునకు 4 నుంచి 3 స్థానాలు జరుపుతాం. అలా జరిపితే వచ్చేది 7. 5, 6, 7. ఇదే విధంగా 4కు 2, 1 కలిపినప్పుడు ఏం జరుగుద్ది? ప్రతి సందర్భంలో కూడా సంఖ్యారేఖపై కుడివైపుకు జరగడం మీరు గమనించవచ్చు. ఇప్పుడు 4కి -1 కలిపితే ఏమవుతుంది? అమరిక నుండి 4 + -1 తెలుసు. కావున సంఖ్యారేఖపై ఒక స్థానం ఎడం వైపుకు జరపాలని అర్థమవుతుంది. ఇదే విధంగా 4కు -2, -3 కలిపినప్పుడు ఏం జరుగుతుంది? ఎడం వైపుకు 2 స్థానాలు 3 స్థానాలు జరుగుతుంది. అంతేనా? ఒక సంఖ్యకు ధనపూర్ణ సంఖ్యను కలిపినప్పుడు సంఖ్యారేఖపై కుడివైపునకు, రుణపూర్ణ సంఖ్యను కలిపినప్పుడు సంఖ్యారేఖపై ఎడం వైపునకు జరుగుతాయి. ప్రయత్నించండి. 9కి 7 కలిపితే 16, 9కి 6 కలిపితే 15, 9కి 5 కలిపితే 14, 9కి 4 కలిపితే 13, 9కి 3 కలిపితే 12, 9కి 2 కలిపితే 11, 9కి 1 కలిపితే 10, 9కి 0 కలిపితే 9, 9కి -1 కలిపితే 8, 9కి -2 కలిపితే 7, 9కి -3 కలిపితే 6. 9 + 2 11, 9కి -1 కలిపితే 8, -3, 9కి -3 కలిపితే 6, -1కి 2 కలిపితే 1, -5కి -5 కలిపితే -10. ఒక సంఖ్యకు
ధనపూర్ణ సంఖ్యను సంకలనం చేసినప్పుడు సంఖ్యారేఖపై ఇటువైపు జరుగుతాయి. ఎటువైపు జరుపుతాం? కుడివైపుకి. ఈ ఒక సంఖ్యకి రుణపూర్ణ సంఖ్య సంకలనం చేసినప్పుడు సంఖ్యారేఖపై ఎటువైపు జరుపుతాం? ఎడమ వైపుకు. ఏ రెండు పూర్ణ సంఖ్యల మొత్తమైనా ఆ సంఖ్యల కన్నా ఎక్కువ అని సంగీత భావించింది. ఆమె భావన సత్యమేనా? ఈ సమాధానాన్ని సమర్థించే కారణాలు రాయండి. ధనపూర్ణ సంఖ్యలు కలిపితే ఆవిడ చెప్పింది కరెక్టే, కానీ రుణపూర్ణ సంఖ్యలు పూర్ణ సంఖ్యల్లో ధన సంఖ్యలు ఉన్నాయి, రుణ సంఖ్యలు కూడా ఉన్నాయి కదా. రుణపూర్ణ సంఖ్య కలిపితే ఆ సంఖ్య కన్నా తక్కువ అవుతుంది కదా, కాబట్టి ఆ భావన అసత్యము. అభ్యాసం 2 చూడాలి ఇప్పుడు. కింది సంకలనాలంట సంఖ్యారేఖపై సూచించండి. 12, 7 సంఖ్యారేఖపై చేసి చూపించండి. అంటే వాల్యూ కాదు, సంఖ్యారేఖ గీసి చేసి చూపించండి. కింది వాటిని గణించండి. అలా అన్నారు, బాగుంది. చూడండి, టెస్ట్ కొద్దిగా పెద్దది అయినట్టు అనిపించట్లేదు. సరే, 7 + 4 11. 8 - 3 5. 11కి 3 కలిపితే 14. 14లో 6 తీసేయాలి. ఎంత? 8. 9లో 7 తీస్తే 1 కాదు 2. 14లో నుంచి 10 తీస్తే 4. 13 - 15 అంటే -2. 4లో 4 తీసేస్తే ఏముంటుంది? ఏం మిగలదు. 0. ఏమి లేకపోవడం అంటే 0. 10లో 2 పోతే 8. 100లో 80 పోతే 20. 225లో 145 తీయాలంట. ముందు 100 తీసేయండి, 125 ఉంటుంది. తర్వాత 20 తీసేయండి. 20 తీస్తే 100 మిగులుతుంది. ఇంకా 20 తీయాలి అంటే 80. ఇది 80. 7లో నుంచి 5 పోతే 2. -15 - 1 అంటే -16. -3 -5 -8. పూర్ణ సంఖ్యల వ్యవకలనం. కింది వ్యవకలనాన్ని పరిశీలించండి. 6లో 3 పోతే 3, 6లో 2 పోతే 4, 6లో 1 పోతే 5, 6లో 0 పోతే 6, 6లో -1 పోతే 7, 6లో -2 పోతే 8, 6లో -3 పోతే 9, 6లో -4 పోతే 10. 6 నుంచి 3 తీసినప్పుడు మనం సంఖ్యారేఖ ఎడమ వైపు నుంచి 3 స్థానాలు జరిపాం, 3కి వచ్చాం. అదేవిధంగా 6 నుండి 2, 1 వ్యవకలనం చేయడానికి సంఖ్యారేఖపై గుర్తించండి. ప్రతిసారి ఎడమ వైపు జరగడాన్ని గమనించవచ్చు. కానీ 6 నుంచి -1ని వ్యవకలనం చేయాలంటే అప్పుడు కుడివైపు జరగాలని అర్థమవుతుంది. ఎందుకు? -(-) అంటే ప్లస్ కదా. ఆరుకి -1 కలపాలనుకోండి, అప్పుడు మనం ఎడమవైపు జరుగుతాం. -1 తీయాలంటే కుడివైపు జరగాలి, అందుకని కుడివైపు జరగాం. ఇదే విధంగా ఇవి చేసినప్పుడు కూడా ఇదే విధంగా జరుగుతుంది. ప్రతి సందర్భంలో కూడా మనం కుడివైపుకు జరగడం గమనించవచ్చు. ఒక సంఖ్య నుండి ధనపూర్ణ సంఖ్యకు వ్యవకలనం చేసినప్పుడు సంఖ్యారేఖ ఎడమ వైపునకు, రుణపూర్ణ సంఖ్యను వ్యవకలనం చేసినప్పుడు సంఖ్యారేఖ కుడివైపును జరుపుతాం. ఇవి మీరు ప్రయత్నించి చూడండి. ఒక సంఖ్య నుండి ధనపూర్ణ సంఖ్య తీసినప్పుడు సంఖ్యారేఖపై ఎటువైపు జరుపుతారు? ఎడమ వైపు. రుణ సంఖ్య తీసినప్పుడు కుడివైపు. ఒక పూర్ణ సంఖ్య నుండి మరొక పూర్ణ సంఖ్య తీసివేసినప్పుడు ఫలితం ఆ సంఖ్యల కన్నా చిన్నదని దిశ భావిస్తుంది. ఆ భావంతో నీవు ఏకీభవిస్తావా? పూర్ణ సంఖ్యలు కదండి, అవి ధనపూర్ణ సంఖ్యలు ఉన్నాయి, రుణపూర్ణ సంఖ్యలు ఉన్నాయి. ఒకసారి ఎక్కువ రావచ్చు, ఒకసారి తక్కువ రావచ్చు. కాబట్టి నేను ఏకీభవించను. ఎగ్జాంపుల్ చెప్తా. 6లో నుంచి 4 తీశారనుకోండి, 2 తక్కువ వచ్చింది కదా. అదే 6లో నుంచి -4 తీస్తే 10 ఎక్కువైపోయింది కదా. మరి అది విషయం. అభ్యాసం 3.
కింది వ్యవకలనం సంఖ్యారేఖపై సూచించండి, ఫలితాన్ని రాయండి. అది చేయండి మీరు. సంఖ్యారేఖపై సూచించండి. 7లో 31, ఇది 31, తర్వాతది 21, తర్వాత 24, ఇది చూడండి 13 కదా, కనీసం 13 -13, ఎందుకు 28 పెద్దది కాబట్టి. ఇది 8, 25కి 8 కలిపితే 33 కదా, అంటే -8. తర్వాత 130, ఇది 150 నుంచి 75 తీయాలంటే ఎంత వస్తుంది మరి? 75, సగం తీశారు, సగం మిగులుతుంది. 32, 18, 50. 32 -18, -30 + 25 అంటే -5. -6ను రుణపూర్ణ సంఖ్య పూర్ణాంకాల మొత్తంగా రాయండి. పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు కాదంట, అంటే -8 + 2 అని రాయొచ్చు కదా. పూర్ణ సంఖ్యల గుణకారం గురించి తెలుసుకుందాం. 3 4 సార్లు కలిపితే ఏమవుద్ది? 12 వస్తుంది. 3, 3, 6, 3, 9, 3, 12 అంటే 4 3 12 అని మనకు తెలుసు. దీని సంఖ్యారేఖపై ఈ రకంగా జంపింగ్ చేస్తూ చూపించవచ్చు. 4 × 3 అనగా 0 నుండి ప్రారంభించి ఒక్కసారికి 3 చొప్పున 4 గెంతులు, 1 2 3 4 గెంతులు సంఖ్యారేఖపై కుడివైపుకు జరుపుగా 4 3 12 అవుతుంది. మనం ఎప్పుడు 4 × -3ను సంఖ్యారేఖపై ఎట్లా సూచించవచ్చో పరిశీలిద్దాం. సూర్యుడికి 3 గెంతులు ఎడమవైపు జరగాలి. 3 గెంతులు కాదు, 4 గెంతులు. 1 2 3 4 -12 ఆ రకంగా అనమాట. 4 × -3 అనగా 0 నుండి ప్రారంభించి 3 చొప్పున 4 గెంతులు ఎడమవైపు జరగాలి. అదేవిధంగా 5 × -4 అంటే -4 చొప్పున 5 గెంతులు గెంతాలి. 1 2 3 4 5 అంటే -20 వస్తుంది. 5 × -4 అనగా 5 గెంతులు సంఖ్యారేఖ ఎడమవైపు జరగగా -20. అట్లే 2 × -5 అంటే -10. 3 × -6 -6 + -6 + -6 అంటే -18. 4 × -8 -32. అలాగే కింది వాటిని గణించండి. 2 × -6 -12. 5 × -4 -20. ఇది -36. కింద అమరికలలోని క్రమాన్ని పరిశీలించండి. -4 × 3 గణిద్దాం. 4 3 12, 3 3 9, 2 3 6, 1 3 3, 0 3 0. అలాగే -1 × 3 -3, -2 × 3 -6, -3 × 3 -9, -4 × 3 -12. పై గుణకారాల అమరికలో గుణకం క్రమంగా 1 చొప్పున తగ్గే కొలది లబ్ధం క్రమంగా 3 చొప్పున తగ్గుతుంది కదా. ఈ క్రమం అనుసరించి -4 × 3 -12 అని తెలుస్తుంది. అలాగే 4 × -3 కూడా -12 అని మనకు తెలుసు. కావున -4 × 3 = 4 × -3 = -12. పై గుణకారాల్లో రుణ గుర్తు మారినప్పుడు ఫలితాన్ని గమనించండి. పై అమరికను ఉపయోగించి 4 5 20 కదా, -20. 2 5 10 కదా, -10. 3 2 6 -6. 8 4 32 -32. 6 5 30 -30. ఈ గుణకారాలు గమనించినప్పుడు ఒక ధనపూర్ణ సంఖ్య, ఒక రుణపూర్ణ సంఖ్యల లబ్ధము ఎల్లప్పుడూ రుణపూర్ణ సంఖ్య అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, 2 రుణపూర్ణ సంఖ్యలతో గుణకారం. -3 -4 గుణిస్తే లబ్ధం ఏమొస్తుందో చూద్దామా. -3 4 చేత గుణిస్తే -12, -3 -9, -6 -3 -0, -3 -1. ఇప్పుడు 3 3 పెరుగుతుంది కదా, పెంచండి. 3 -3 -2 6 9, ఇది 12. పై గుణకారాల అమరికను గుర్తించారా? గుణించే సంఖ్యలు క్రమముగా 1 చొప్పున తగ్గు కొలది లబ్ధము క్రమముగా 3 చొప్పున పెరుగుతున్నట్లుగా గమనించవచ్చు. ఇప్పుడు ఇది గుణిస్తే ఏమొచ్చింది మరి? కింది గుణకారాల లబ్ధాల అమరికను పరిశీలించి ఖాళీలను పూరించండి. ఇది -16, ఇది -12, ఇది -18, ఇది -4, 0,
4, 8, 12 అంతకుముందు మనం చేసినట్టుగానే పై గుణకారాల అమరికలో గుణించే సంఖ్యలు క్రమముగా 1 చొప్పున తగ్గు కొలది లబ్ధము క్రమముగా 4 చొప్పున పెరుగుతుందన్నమాట. ఓకే, దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే -3 × -4 -4 × -3 12 అవుతుందని. అంటే ఇది 2 రుణపూర్ణ సంఖ్యల లబ్ధము ధనపూర్ణ సంఖ్య అవుతుంది. అది చెప్పడానికి ఇదంతా ఈ అగచాట్లన్నీ. కింది పట్టికలో మొదటి నిలువు వరుసలు ప్రతి సంఖ్యను మొదటి అడ్డు వరుసలు ప్రతి సంఖ్యను గుణిస్తూ పట్టికను పూరించండి. అంటే ఇలా 3 3 9, 3 1 6, 3 1 3, 3 0 0 అలాగనమాట. ఇది కూడా ఇక్కడ వరకు చేశారు కదా, మిగతావి మనకి చేయమంటున్నాడు. ఇదేమిటిది -2, మరి ఇది -4, తర్వాత ఏముంది -6. ఓకే, ఇది చూడండి 3, ఇది 2, ఇది 1. ఇది ఎప్పుడు 0నే, 0తో ఏం గుణించినా 0నే వస్తుంది కదా. ఇది -1, ఇది -2, తర్వాత -3. ఓకే, 0. ఇప్పుడు 0తో చూడండి, 0 లెక్క ఏంటో 0, తర్వాత 0నే, ఇది నెక్స్ట్ కూడా 0, ఇది కూడా 0నే, అది 0, ఇది కూడా 0నే, ఇది 0నే. -1 చేత గుణించి ఇచ్చారు. ఇప్పుడు మనం -2 చేత గుణించి చూద్దాం. -2 × 3 -6, -2 × 2 అంటే -4, -2 × 1 -2, తర్వాత 0. ఇదంతా 2, ఇది 4, ఇది 6, తర్వాత ఇది -9, ఇది ఇదంతా -6, తర్వాత -3, దీని తర్వాత 0, ఇది 3, ఇది 6, 9. సరిపోయిందా? 2 ధనపూర్ణ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ ధనపూర్ణ సంఖ్యేనా? 2 రుణపూర్ణ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ ధనపూర్ణ సంఖ్యేనా? అవును. ఒక రుణపూర్ణ సంఖ్య ఒక ధనపూర్ణ సంఖ్య లబ్ధం ఎల్లప్పుడూ రుణ సంఖ్యేనా? అవును. 2 కన్నా ఎక్కువ రుణపూర్ణ సంఖ్యల గుణకారం. 2 రుణపూర్ణ సంఖ్యల లబ్ధం ధనపూర్ణ సంఖ్య అని తెలుసుకున్నాం. ఇప్పుడు 3 రుణపూర్ణ సంఖ్యల లబ్ధాలు ఏమవుతాయి? అలాగే 4. ఇది చూడండి, -2 -3 -6 -2 -3 -4 ఏమవుద్ది? ఇది 6 × -4 -24. ఇది చూడండి, 6 4 24, 24 5 120. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కాబట్టి పాజిటివ్ వచ్చింది. ఇక్కడ కూడా పాజిటివ్ వస్తుందా? లేదు, నెగిటివ్ వస్తుంది. ఇక్కడ వరకు 120 పాజిటివ్ నెంబరు, ధనపూర్ణ సంఖ్య, ఇంటూ -6 అంటే -720. దీన్ని బట్టి ఏ అంశాలు గమనించవచ్చు? 2 రుణపూర్ణ సంఖ్యల లబ్ధం ఇప్పుడు ధనపూర్ణ సంఖ్య, 3 రుణపూర్ణ సంఖ్యల లబ్ధం రుణపూర్ణ సంఖ్య, 4 రుణపూర్ణ సంఖ్యల లబ్ధం ధనపూర్ణ సంఖ్య, 5 రుణపూర్ణ సంఖ్యల లబ్ధం రుణపూర్ణ సంఖ్య, ఇలాగే 6 రుణపూర్ణ సంఖ్యల లబ్ధం ధనపూర్ణ సంఖ్య అవుతుంది. ఓకే.
అంటే సరి రుణపూర్ణ సంఖ్యల లబ్ధం ధనపూర్ణ సంఖ్య అవుతుంది. బేసి రుణపూర్ణ సంఖ్యల లబ్ధం రుణపూర్ణ సంఖ్య అవుతుంది. ఓకే, ఇది 1, ఇది -1, ఇది మళ్ళీ 1, ఇది మళ్ళీ -1. పై వాటిని పరిశీలిస్తే ఆ మరియు ఈ గుణకారాల్లో గుణించాల్సిన రుణపూర్ణ సంఖ్యల సరిపర్యాయములు ఉంటే వాటి లబ్ధం ధనపూర్ణ సంఖ్య అయినది. మరియు ఈ గుణకారాల్లో రుణపూర్ణ సంఖ్యల సంఖ్య బేసి సంఖ్య గుణించాల్సిన రుణపూర్ణ సంఖ్యల సంఖ్య బేసి పర్యాయంలో ఉంటే వాటి లబ్ధం రుణపూర్ణ సంఖ్య అయినది. కాబట్టి గుణకారాల్లో రుణపూర్ణ సంఖ్యల సంఖ్య సరి సంఖ్య అయితే లబ్ధము ధనపూర్ణ సంఖ్య, అట్లే రుణపూర్ణ సంఖ్యల సంఖ్య బేసి సంఖ్య అయితే లబ్ధము రుణపూర్ణ సంఖ్య. ఖాళీలను పూరించండి అన్నారు. పూరించేద్దాము. మరి పూరించేద్దాం. ఇది పూరించేస్తున్నారు కాబట్టి పూరించేద్దాం. ఇది ఎంత అయింది? 600 అయ్యిందా? తర్వాత ఇక్కడ 3 రావాలి అంటే ఇక్కడ -1తో గుణించాలి, అంతే కదా. ఇది ఎంత? -600. తర్వాతది 200. దీని తర్వాత -45. అంతే. మరి కింది వాటి లబ్ధాలు కనుగొనండి అన్నారు. -3. ఓకేనా. ఆ తర్వాత ఇంకేమైనా ఇది చూద్దాం. ఇవి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కదా రుణ సంఖ్యలు. 2 3 6, 6 4 24 అంటే -24. ఎందుకు? 3 రుణపూర్ణ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి, 3 6 18 36. అది ఎంత అవుతుంది? 36 అవుతుంది. ఎందుకు? 4 రుణపూర్ణ సంఖ్యల లబ్ధం ధనపూర్ణ సంఖ్య, సరి సంఖ్య కదా 4. అలాగనమాట. ఇక్కడ కూడా 316 సరి కాబట్టి. శీతలీకరణ ద్వారా 40 డిగ్రీల వద్ద గల గది ఉష్ణోగ్రతను ప్రతి గంటకు 5 డిగ్రీల చొప్పున చల్లబరచబడుతుంది. శీతలీకరణం ప్రారంభించిన 10 గంటల తర్వాత గది ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? 10 గంటల తర్వాత -10 degrees C ఉంటుంది, అంతే కదా. 50 డిగ్రీలు చల్లబడిపోతే 40 నుంచి మీరు 50 తీసేయాలి. అంటే ఎంత? -10 degrees C. ఓకే. ఒక తరగతికి పరీక్షలో 10 ప్రశ్నలు ఇవ్వబడినవి. పరీక్షలో రాయబడిన సరైన జవాబుకు 3 మార్కులు, సరికాని జవాబుకు -1 మార్కు, జవాబు రాయడంతో 0 మార్కులు కేటాయించడం జరిగినది. గోపి రాసిన జవాబుల్లో 5 సరైనవి, 5 తప్పైనా అతనికి వచ్చిన మొత్తం మార్కులు ఏంటి? అది ప్రశ్న అంట. గోపి రాసిన జవాబుల్లో 5 సరైనవి, 5 తప్పైనవి. సరైన జవాబు 3 మార్కులు కదా, 5 3 15. తప్పైన జవాబుకి 1 మార్కు పోతుంది, అంటే 5 మార్కులు పోతాయి. అంటే ఎన్ని వస్తాయి? 10 వస్తాయి. 10 మార్కులు. రేష్మ రాసిన 10 జవాబుల్లో 7 సరైనచో ఆమె పొందిన మార్కులు ఎన్ని? 10 జవాబుల్లో 7 సరి అంట. 7 సరి అంటే 3 తప్పనే కదా అర్థం. 7 3 21 -3 అంటే 18 మార్కులు. గోపి కానీ ఎక్కువ మార్కులు వచ్చేసాయి రేష్మకి. రష్మి రాసిన 7 జవాబుల్లో 4 తప్పు, 3 సరైనచో ఆమె పొందిన మార్కులు ఎన్ని? 7 జవాబుల్లో 4 తప్పు అంట. 4 తప్పు అంటే 4 తీసేయాలి. 21 అంటే 9. 9 -4 అంటే ఎన్ని? 5. అందరికన్నా తక్కువ మార్కులు వచ్చాయి. ఒక వర్తకుడు బియ్యం అమ్మడం ద్వారా ప్రతి బస్తా బాసుమతి బియ్యంపై 10 రూపాయల లాభం, బాసుమతి కాని బియ్యంపై 5 రూపాయల నష్టాన్ని పొందుతున్నాడు. ఒక నెలలో వర్తకు 3000 బస్తాలు బాసుమతి బియ్యం, 5000 బస్తాలు బాసుమతి కాని బియ్యం అమ్మాడు. లాభమా నష్టమా ఎంతో తెలుపండి. బాసుమతికి 10 రూపాయల లాభం, బాసుమతి కాని బియ్యంపై 5 రూపాయల నష్టం పొందుతున్నాడు. 3000 బస్తాలు బాసుమతి బియ్యం అమ్మాడు అంటే ఎంత వచ్చింది లాభం? 30,000 లాభం వచ్చేసింది. ఇంకేంటి? 30,000 లాభం. ఇక్కడ 5,000 బస్తాలు
బాస్మతి కాని బియ్యం అమ్మాడు, 5,000 ఇంటూ 5 అంటే 25,000 నష్టం. ఇప్పుడు ఎంత లాభం మరి? 5,000 లాభం. ఓకే. బాస్మతి కాని బియ్యం 6,400 బస్తాలు అమ్మినప్పుడు లాభం కానీ నష్టం కానీ రాకుండా ఉండాలంటే ఎన్ని బస్తాలు బాస్మతి బియ్యం అమ్మాలి? బాస్మతి కాని బియ్యం 6,400 బస్తాలు అమ్మాడు అంటే ఎంత నష్టం? 6,400 ఇంటూ 5 అంటే 5 4 20, 2 5 6 30, 32. ఇక్కడ ఇంకో 2 సున్నాలు పెట్టండి, 32,000 నష్టం వచ్చింది. 3,000 బస్తాలు అమ్మితే 30,000 లాభం వచ్చింది. 32,000 లాభం రావాలంటే 3,200 బస్తాలు అమ్మాలి. ఎన్ని బస్తాలు అమ్మాలి? 3,200 బస్తాలు అమ్మాలి. ఇది ఆన్సర్కి టిక్ మార్కు పెట్టడం జరిగినది. ఖాళీలను పూరించండి. -3కు ఎంత గుణిస్తే 27 వచ్చును? -9తో గుణిస్తే వచ్చును. ఇక్కడ -7 గుణిస్తే అది వచ్చేస్తుంది. ఇక్కడ మరి ఇక్కడ 7 గుణించిన మీకు కావలసిన సంఖ్య వచ్చును. ఇది 11 గుణించిన వచ్చును. ఏ 11? -11. పూర్ణ సంఖ్యల భాగాహారం గుణకాహారమునకు విలోమ ప్రక్రియను మనకి తెలుసు. సైజు సంఖ్యల్లో భాగాహార ప్రక్రియకు చెందిన మరికొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. 3 5 15 మనకు తెలుసు. 15/5 3 అవుద్ది, లేదంటే 15/3 కూడా 5 అవుద్ది. ఇదే విధంగా 4 12 అయినప్పుడు 12/4 3 అయితే 12/3 4 అవుతుంది. అంటే సహజ సంఖ్యలు ప్రతి గుణకారానికి 2 భాగాహార వాక్యాలు ఉంటాయని చెప్పవచ్చు. పూర్ణ సంఖ్యలో కూడా ప్రతి గుణకార వాక్యానికి 2 భాగాహార వాక్యాలు రాయొచ్చు. కింది పట్టికలోని గుణకార భాగాన్ని పరిశీలించి కింది మిగిలిన ఖాళీలను పూరించండి. గుణకార వాక్యాలు 2 -12 ఇది సరిపోయింది కదా భాగాహార వాక్యాలు. ఇది కూడా మీకు అర్థమైంది అనుకుంటే మీరు -3 -7 ఎంత అవుద్ది? ఇది 21 అవుద్ది. ఇది -32 అవుద్ది. దీని పరిస్థితి -45. ఇది మరి 50. ఓకే. ఏముందండి, ఇక్కడ 21 రాయండి. ఎంత వస్తుంది మరి? ఇక్కడ -7 వస్తుంది, అంతే కదా. ఇక్కడ 21కి -7 వేస్తే ఇక -3 వస్తుంది. అది ఇక్కడ వేసుకోవాలి మీరు. ఎలాగా మళ్ళీ ఇంకోసారి చెప్పు అంటారేమో. ఏముందండి దానికి 21 బై -7 వేస్తే -3 వచ్చును. అంటే అలాగా నింపుకుంటూ పోండి. పై పట్టిక నుండి నీవేమి చెప్పగలవు? ఒక ధనపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్యచే కానీ ఒక రుణపూర్ణ సంఖ్య ధనపూర్ణ సంఖ్య కానీ భాగించినప్పుడు భాగఫలం ఒక రుణపూర్ణాంకాన్ని భాగించినట్లు భాగించి రుణ గుర్తును ఉంచుతాం. అలా భాగఫలం రుణపూర్ణ సంఖ్య అవుతుంది. ఇంకా ఏమి గమనించావు? కింది వాటిని చేయండి. -20, ఇది -9, ఇది 15 15 -15 కాకపోతే ఇది -16, ఇది -5, ఇది -16, ఇది -4, ఇది 48/-8 అవుతుందా? అవుతుంది, కరెక్టే. కింద ఏ బండి సత్యమే. మీరు ఎక్కడైనా పెట్టుకోండి, నెగిటివ్ మార్కింగ్ 2 ఒకటే. కింది భాగాలను కూడా గమనించండి. ఇది 2, ఇది 5, ఇది 4, ఇది 5. కావున ఒక రుణపూర్ణ సంఖ్యను మరొక రుణపూర్ణ సంఖ్య భాగించగా భాగఫలం ఒక ధన సంఖ్య వస్తుందని చెప్పవచ్చు. చెప్పండి అయితే. ఇవి చేయండి, కింది భాగాలను చేయండి. 9, ఇది 3 6 18, 2 3 7 21 67. ఇది మరి 13 1 13 2 26, 25, 13 2 26, 13 5 అంటే ఇది 25. పూర్ణ సంఖ్యల ధర్మాలు ఏంటి ఇవన్నీ? సిద్ధాంత ధర్మం, సహచర ధర్మం
అయితే పూర్ణ సంఖ్యల ధర్మాల దగ్గర మనం ఆపేసి ధర్మంగా తరువాతి సెషన్లో చెప్పుకుందాం. సరేనా? ఇక్కడికి మనం ఆపేద్దాం. సరే పిల్లలు, సెలవు. చూడండి ఈ ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో. మీరు కూడా చెట్లను నాటండి. ఈ బృహత్ కార్యంలో మీరు కూడా మీ వంతు కృషి చేయండి. మన భవిష్యత్ తరాల వారికి మంచి జీవితాన్ని ప్రసాదించడంలో తోడ్పడండి. రండి, కలిసికట్టుగా ఉద్యమిద్దాం.